ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా టీడీపీ పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుస్తుందంటే సోషల్ మీడియా చూస్తే అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. టీడీపీ పార్టీ శ్రేణులే పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులందరూ కూడా జీవీ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సరైనదే అని చెప్తూ కూడా పార్టీకి చురకలు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అంశం కావచ్చు, లోకేష్కి అంశం కావచ్చు, వాళ్ళందరూ కూడా జీవీ రెడ్డికి సపోర్ట్ చేయకుండా ఎందుకు ఉన్నారు అనేటువంటి అంశం కూడా మనకు కనిపిస్తుంది. జీవీ రెడ్డి తిరిగి మళ్ళీ టీడీపీలోకి రావాలి, ఫైబర్నెట్ చైర్మన్కి మళ్ళీ తిరిగి ఆయన పదవి చేపట్టాలని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. జీవీ రెడ్డికి సపోర్ట్గా కూడా చాలామంది తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే టీడీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ మీడియా కావచ్చు, జీవీ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు. జీవీ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ అటాక్ మొదలు పెడుతూ వస్తుంది టీడీపీ పార్టీ. నిన్న టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆనం వెంకటరెడ్డి గారు ఒక టీవీ డిబేట్లో కూర్చొని చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు జీవీ రెడ్డికి సంబంధించి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, జీవీ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అనాలోచిత నిర్ణయము, టీడీపీ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఎవరు ఉల్లంఘించినా కూడా టీడీపీ పార్టీ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుంది. జీవీ రెడ్డి ఏం చేశాడు? అసలు జీవీ రెడ్డి జాతీయ అధికార ప్రతినిధిగా ఉండి ఏం చేశాడు? కనీసం ఏదన్నా జాతీయ మీడియా ఛానల్స్లో ఏమైనా మాట్లాడా? కనీసం ఇంగ్లీష్లో ప్రెస్ మీట్ పెట్టి ఇంగ్లీష్లో ఏమైనా మాట్లాడా? నేషనల్ మీడియాలో ఎప్పుడైనా కనిపించాడా? అనేటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన చేస్తూ వస్తారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించి నామినేటెడ్ పదవుల విషయంలో నామినేటెడ్ పదవులను ప్రకటించే సమయంలో మొదటి లిస్టులో ఆయన పేరు రానప్పుడు ఆయన బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను, పార్టీ అయినా నన్ను గుర్తించలేదు అని చెప్పేసి మీడియా ఛానల్లో కూర్చొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీ క్రమశిక్షణ లైన్ని దాటినట్టే ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా కూడా ఆయన్ని అవమానించే విధంగా, ఆయన పక్కన పెట్టే విధంగా టీడీపీ పార్టీ ఎక్కడా కూడా చేయలేదు. ఆ తర్వాత రెండో లిస్టులో ఆయనకి సంబంధించి ఆయనకి ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం నేపథ్యంలో ఆ తర్వాత కూడా ఆయన చేసినటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని డీఫేమ్ చేసే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆయన మీద అలాంటి చర్యలు తీసుకుందని చెప్పేసి వెంకటరమణారెడ్డి గారు చెప్తూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇప్పటిదాకా ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో టీడీపీ పార్టీకి సంబంధించి సొంత పార్టీ నేతలే జీవీ రెడ్డికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ రివర్స్ స్ట్రాటజీ స్టార్ట్ చేస్తూ వచ్చింది. జీవీ రెడ్డి ఏం చేశాడు ఇన్ని రోజులు? జీవీ రెడ్డి ఏమైనా ఊరక చేశాడా? లేదంటే ఆయనకి ఫైబర్నెట్ చైర్మన్ ఇచ్చినా కూడా ఈ 4 నెలల్లో ఆయన ఏం సంస్కరణలు చేసి తీసుకొచ్చి వచ్చాడని చెప్పేసి కూడా రివర్స్లో జీవీ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, పార్టీకి సంబంధించి డ్యామేజ్ జరుగుతున్నప్పుడు సొంత పార్టీ నేతలైనా, ఇప్పటిదాకా కృషి చేసినటువంటి నేతలైనా, పాపం అధికారం కోసం చాలా ప్రోత్సహించినటువంటి జీవీ రెడ్డి లాంటి వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా డీఫేమ్ చేసి వాళ్ళని తక్కువ చేసే విధంగానే పార్టీ మాట్లాడుతుంది, టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడతారనేది నిన్న వెంకటరమణారెడ్డి గారి వ్యాఖ్యలు చేసినటువంటి మనకే అర్థమవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో రివర్స్ స్ట్రాటజీ మొదలు పెడుతూ వస్తుంది జీవీ రెడ్డికి సంబంధించి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ఆయన మీద పోస్టులు పెట్టడం కావచ్చు, ఆయనకి సంబంధించిన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం కావచ్చు, లేదంటే జీవీ రెడ్డి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు, జీవీ రెడ్డికి సంబంధించిన ఇలా చేశారు, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడినటువంటి మాటలు, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటిని కూడా బయటికి తీస్తున్నారు. బయటికి తీసుకురావడం వల్ల ఏం జరుగుతుంది? ఆయన అన్నింటినీ కూడా జీవీ రెడ్డి గతంలో ఇలా చేశాడు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కనిపిస్తున్నప్పటికీ కూడా టీడీపీ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ మాత్రం కరెక్ట్ కాదనేది ప్రజలకు అర్థమవుతుంది, కార్యకర్తలకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే జీవీ రెడ్డి తీసుకున్నటువంటి ఆవేశంతో తీసుకున్నాడా, లేదంటే ఎలా తీసుకున్నాడా నిర్ణయం అనేది పక్కన పెడితే మాత్రము ఆయన మీద ఈరోజు ఇప్పటి వరకు ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకంగా మారిపోయారు జీవీ రెడ్డికి. జీవీ రెడ్డికి వ్యతిరేకంగా మారిపోయి ఆయన జీవీ రెడ్డి ఏం చేశాడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఏం మాట్లాడారు, ఎన్ని నేషనల్ మీడియాలో మాట్లాడారు, అయినా కూడా ఆయన గుర్తించి పార్టీ పదవి ఇచ్చిందని చెప్పేసి విమర్శలు స్టార్ట్ అవుతున్నాయి. సో జీవీ రెడ్డికి సంబంధించి ఆయన ఇప్పుడు చూస్తే, ఈ వీడియో చూస్తే ఆయనకు అర్థమవుతుందేమో తెలియదు, కానీ ఆయన చూస్తే మాత్రం అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, పార్టీకి సంబంధించి మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు, మీతో పాటు ఇన్ని రోజులు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు రివర్స్ అయ్యి మీ మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దానికి కారణాలు ఏంటి కూడా జీవీ రెడ్డి గారికి బాగా తెలుసు. సో ఆయన కూడా పూర్తిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. సోషల్ మీడియాలో ఇన్ని రోజులు మీరు ఏదైతే పార్టీ కోసం ప్రచారం చేశారో, ఏదైతే మీడియా ఛానల్లో కూర్చొని మీరు మాట్లాడారో, ఏదైతే అంశాలు పెద్ద ఎత్తున బయట పెడుతూ వచ్చారో, వాళ్ళందరూ కూడా ఆ మీడియా ఛానల్స్ కావచ్చు, ఆ సోషల్ మీడియా కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, మీతో పాటు ఇన్ని రోజులు టీడీపీ పార్టీతో ఉన్నటువంటి సన్నిహిత వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ మీద రివర్స్ అవుతూ వస్తున్నారు, మీ మీద మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి మీరేం మాట్లాడారో ఒకసారి పునరాలోచించుకుంటే బాగుంటుంది. వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏంటి ఇది నిజంగానే పార్టీ ఇలా చేస్తుంది అనేటువంటి ఒక లైన్ కూడా తీసుకుంటే జీవీ రెడ్డికి అయితే ఈ అంశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.